విశాఖ ఉక్కు ఎత్తేస్తారు లేకపోతే ప్రైవేట్ చేసేస్తారన్న ఆరోపణలు. 11,000 కోట్ల రూపాయల దాకా ప్యాకేజీ ఇచ్చాం, అది ప్రైవేట్ చేసే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పినటువంటి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ఆ తర్వాత అబ్బెబ్బే లేదు, ఆ డబ్బులంతా కూడా వేరే కేవలం వడ్డీలు కట్టుకోవడానికి, బకాయిలు కట్టుకోవడానికి, కిస్తీలు కట్టుకోవడానికి పనికొస్తుంది. ఇప్పటికి కూడా జీతాలు ఇవ్వట్లేదు, అప్పట్లో జీతాలు రాలేదంటే ఆ జీతాలు ఇప్పటికి కూడా ఇవ్వట్లేదంటూ మొన్న కూడా ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భం. అయితే ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారంతో రాష్ట్రానికి భావోద్వేగ అనుబంధం ఉంది. ప్లాంట్ కోసం అడిగిన వెంటనే ఆర్థిక సాయాన్ని అందించడంలో ప్రధాని మోడీ చొరవ చూపారు. రాష్ట్రం తరపున అవసరమైన సాయాన్ని అందిస్తామంటూ హామీ ఇచ్చారు. అదే సందర్భంలో విశాఖ ఉక్కు కోసం కేంద్రం ప్యాకేజీ మంజూరు చేశాక పరిణామాలు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇంకోవైపున చంద్రబాబు చర్చించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు అని ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మరొకసారి చంద్రబాబుకి కూడా తేల్చి చెప్పారు.